హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి ప్రార్థిస్తాను. నేను మీ శిల్ప ముదిరాజ్. ఈరోజైతే రొయ్యలు టమాటో కర్రీ వండుతున్నాను. చూడండి, మీకు ఎంతమందికి రొయ్యలు టమాటో కాంబినేషన్ అంటే ఇష్టం చెప్పండి, కామెంట్ చేయండి. చాలామంది రొయ్యల స్మెల్ అంటేనే నచ్చదు. ఎండు చేపలైనా రొయ్యలైనా కొందరికి అసలు ఆ స్మెల్ అంటేనే ఇష్టం ఉండదు. నేను కూడా తింటాను, నాకు కూడా ఇష్టమే, కానీ కొందరికి ఇష్టం ఉండదు ఎందుకో అని. ఇలా టమాటో కాంబినేషన్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు కూడా ఇష్టమా? కామెంట్ చేయండి. అదేంటో ఎంత బాగా మనం వంట చేసినా ఒక్కొక్కసారి చాలా వంకలు పెడుతూ ఉంటారు చాలామంది. ఎవరి గురించి అన్నానో మీకు తెలిసే ఉంటుంది. మా వారు, నేను వంటలు బాగా చేస్తానని ఆయనకు కూడా తెలుసు, కానీ కావాలని ఏదో ఒక వంక పెడుతూ ఉంటాడు. ఉప్పు తక్కువైందని, కారం ఎక్కువైందని ఏదో ఒకటి అంటూనే ఉంటాడు. ఎప్పుడు ఏ వంట చేసినా సరే కొంచెం ఎంకరేజ్ చేస్తే మాకు కూడా ఇంకా బాగా చెయ్యాలని ఉంటుంది కదా. అర్థం చేసుకోరు ఎందుకండి ఈ అబ్బాయిలు? మీ ఇంట్లో కూడా ఇంతేనా? మీరు ఏ వంట చేసినా ఇలాగే కామెంట్ చేస్తూ ఉంటారా? మిమ్మల్ని చాలా డిసప్పాయింట్ చేస్తూ ఉంటారా? సర్లే, వాళ్ళు అనేవాళ్ళు, మనం పడేవాళ్ళం. మనం అనేవాళ్ళం, వాళ్ళు పడేవాళ్ళే. కాబట్టి సర్దుకుపోతూ ఉండాలి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే, బాయ్ బాయ్.